హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి వర్క్ బ్లౌజు కుట్టడానికి వచ్చినప్పుడు అంటే ఆ వర్క్ బ్లౌజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారండి. ఒకళ్ళు నెక్ అనేది బ్రాడ్‌గా పెట్టేస్తారు. ఒకళ్ళు నెక్ అనేది తక్కువ పెడతారండి. అలాంటప్పుడు మనం ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు నెక్ ఇగో చూసారు కదా! ఎంతొచ్చింది మొత్తం కలిపి 4.5 ఇంచీలు వచ్చిందండి. వీళ్ళకైతే 6 ఇంచెస్ వరకు రావాలండి. ఈ బ్లౌజ్ చాలా పెద్దది. ఇది 40 సైజ్ బ్లౌజు. వీళ్ళిచ్చే కొల బ్లౌజ్ ఉంటది కదండీ! అది నెక్ చూపిస్తాను చూడండి ఎంత బ్రాడ్‌గా ఉందో. అలాంటిది ఈ నెక్ ఎంత బ్రాడ్‌గా ఉన్నప్పుడు వర్క్ బ్లౌజ్‌లో గూడా అసలు అలాగ లేదండి. అలాంటప్పుడు మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అంత బ్రాడ్‌గా ఎక్కువ ఉందనుకోండి పర్వాలేదు మధ్యలో కుట్టేసేసి మనం దగ్గరగా చేసేయవచ్చు. అదే ఇంత వెడల్పు రావాలంటే నెక్ అనేది బ్రాడ్‌గా రావాలంటే మనమైతే అంత చేయలేమండి. వర్కేస్తారు కదా! కిందన గూడా కలిపేసి. ఇగో చూసారు కదా! ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోని నెక్ డీప్ ఎంతొచ్చిందంటే పొడుగు 11:30 దగ్గర 12 వరకొచ్చిందండి. ఈ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ పైన ఖర్చుకు వదిలేసి ఇక్కడ చూపిస్తే 10 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే ఆ బ్లౌజ్ విధంగా ఇది కట్ చేసామనుకోండి మొత్తం పాడైపోతది. చూసారా నెక్కు ఈ వర్క్ బ్లౌజ్‌లోన రౌండ్ గూడా ఎక్కువ లేదండి. అయితే మనం చూసుకుంటూ కట్ చేయాలి. ఇగోండి ఈ బ్లౌజ్ ప్రకారం మొత్తం 3 బ్లౌజులు కట్ చేయాలి. ఒకటైతే కట్ చేసేసాను. ఇగోండి ఒక బ్లౌజ్ చూసారు కదా! ఎంత నెక్ అనేది డీప్ ఎక్కువొచ్చింది. రౌండ్ ఎక్కువొచ్చింది. చూపిస్తాను చూడండి. ఇగోండి చూసారు కదా! ఇదొచ్చిందనమాట. నేనిక్కడ 2 ½ పెట్టానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ½ పెట్టాను. ఇగోండి. అదే ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఉంది కదండీ! అందులోనే అసలు 2 ½ లేదండి. 2 ఇంచెస్ దగ్గర వరకు ఉంది అంతే. ఇగోండి. అయితే దీన్ని బట్టయితే మనం కట్ చేయలేం కదా! దీన్ని కొంచెం సరి చేసుకొని మనము పెట్టేసి కట్ చేయొచ్చని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ తీసేసుకొని, ఈ లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ముందుగా కట్ చేశాను కదా! ఆ బ్లౌజ్ తీసేసుకున్నాను. ఇగోండి చూపిస్తున్నాను మీకు ఇంకోసారి నెక్ అనేది ఎంత ఇగోండి చూసారా వెడల్పు అస్సలు లేనే లేదు. వీళ్ళైతే దగ్గర 40, 42 సైజ్ అండి ఈ బ్లౌజు. అలాంటప్పుడు వీళ్ళకి నెక్ అనేది డీప్‌గా కొంచెం ఎక్కువ ఉండేటట్టు పెట్టకపోతే భుజాలు పట్టేసినట్టు ఇట్లా ఉంటాయి. ఇగోండి దీనికి తగ్గేస్తున్నాననమాట. ఇక్కడ వరకొచ్చింది. ముందుగా అయితే నేను బ్లౌజ్ కట్ చేసేసాను. ఆ బ్లౌజ్ తాలూకా లైనింగ్ పెట్టేసి ఇలా కట్ చేద్దామంటే కొంచెం ఇందులో మెజర్‌మెంట్స్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతది. ఇగోండి నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు వచ్చిందండి. మనకి ఇచ్చే వర్క్ బ్లౌజ్ ప్రకారం. ఈ వర్క్ బ్లౌజ్ గూడా వాళ్ళకి ఎలా నచ్చితే వాళ్ళకి అలాగే వర్క్ చేసేసారండి. నీట్‌గా ఒక దగ్గర అనేది స్కెచ్ అనేది గీసేసి వర్క్ చేయలేదు. అందువలన కట్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతదండి. ఇలాగా కుట్టేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇగోండి ఇలాగ రౌండ్ అనేది గీసేసి మొత్తం సేమ్ ఒకేలా గీసేస్తాను. ఈ చివరైతే కొంచెం ఎక్కువ పెంచుతున్నాను. ఎందుకంటే ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచమన్నారండి. వర్క్ బ్లౌజ్ కదా! ఎప్పుడైనా సరే కొంచెం కుట్లు విప్పుకోవడానికైనా సరిపోతదని కొంచెం ఎక్కువ ఉంచమన్నారు. ఈ కింద నేను అయితే క్లాత్ కట్ చేయడానికి హెచ్చు తగ్గులు ఉండకుండా కట్ చేయడానికి గీసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను. ఇగోండి ఇక్కడ ఇంటూ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఇది కట్ చేయకూడదు రౌండ్ అనేది. జాయింట్ చేస్తాం కదండీ! ఒరిజినల్ లైనింగు అప్పుడు కట్ చేయాలి తర్వాత. ఇగోండి నాకు నెక్, షోల్డర్ కలిపైతే 5 ఇంచీల దగ్గర వచ్చిందండి. నార్మల్‌గా అయితే వీళ్ళకి 6 ఇంచులు రావాలి. ఇగోండి కిందన ఇలాగా కట్ చేసేసి ఇదైతే కట్ చేయకూడదు. ఈ స్టార్టింగ్ నుంచి కట్ చేయాలి. ఇగోండి ఇలా కట్ చేసుకొని వచ్చేయడమే. కాకపోతే మనం కట్ చేసినా సరే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ కొలవాలండి. కొలిచేసి మనం కట్ చేయాలి. ఇగోండి క్లాత్ కూడా వీళ్ళకి చాలదు. వర్క్ బ్లౌజు వాళ్ళు కరెక్ట్ దీనిలో వాళ్ళు వర్క్ వేయలేదండి. ఎక్కడ పడితే అలాగే వర్క్ వేసేసి ఇచ్చేసారు. ఇగోండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక చెస్ట్ వెడల్పు వచ్చేసి 10:30 వరకు ఇట్లా ఉందండి. 10:30కి ఇట్లా మార్కింగ్ చేసామనుకోండి కుట్టేటప్పుడు ఇంకా మార్కింగ్ మీద కుట్టేసుకొని వచ్చేయచ్చు. కిందనే ఇగోండి ఇలాగా డాట్ అయితే ఒక మార్కింగ్ అని చేసుకోవాలి. 1 ఇంచ్ వదిలేసి డాట్స్కి ఇలాగా టేప్ పెట్టేసి సెంటర్ నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ వరకు ఇలా డాట్స్ అనేవి వేసుకోవచ్చు. ఎందుకంటే దీని హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. అందువల్ల డాట్ అనేది కనీసం 4 ఇంచెస్ అయినా వేయాలి. ఇంకోండి రౌండ్ అనేది కట్ చేయకూడదు. దీన్ని పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండీ! కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఈ పేపర్ అయితే తీసేయాలండి. ఎందుకంటే
వీళ్ళు ఏమైనా తడిపారనుకోండి బ్లౌజు, ఆ పేపర్ అంతా ఒక దగ్గర ముద్దలా వచ్చేస్తుంది, ఇంకా బాగోదు. అందువల్ల ముందుగానే మనము పేపర్ని రిమూవ్ చేసేయాలి. నీట్గా అడ్జస్ట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేటప్పుడు మనం పిన్నులైనా యూజ్ చేసుకోవచ్చండి. యూజ్ చేసుకొని కరెక్ట్గా చూసేసుకొని మరలా చాలాసార్లు కొలిచానండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ చిన్నది ఏదైనా ప్రాబ్లం అయిపోద్ది కదా, అందువలన చెక్ చేసుకోవాలి ప్రతిసారి కట్ చేసేటప్పుడు. అయిపోయింది. ఇదిగోండి, ఇది కూడా చెక్ చేస్తున్నాను. షోల్డర్, ఆది బ్లౌజ్లోని షోల్డర్ ఎంత ఉందో ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేయాలండి. ఇవ్వండి 16 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది వెనక వైపు ఇలా తిప్పుతామండి. ఇవ్వండి, ఇక్కడట కొంచెం లోపల కట్ చేయాలండి, ఎందుకంటే అది హ్యాండ్ అండి, హ్యాండ్ మళ్ళీ కట్ అయిపోతుంది. ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. వీళ్ళకి నెక్ డీపు అంతా చాలా ఫస్ట్ ఆది బ్లౌజ్ కంటే దీనికి చాలా తేడా వచ్చింది. ఇవన్నీ చూసారా, ఆ పైన వర్క్ లేకుండా కనిపిస్తుంది కదండి, అది వాళ్ళకి అడుగుతాను ఉంచమంటే పర్వాలేదు, లేదంటే కట్ చేస్తానండి. మరలా ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా హ్యాండ్స్ పొడుగు ఎంత ఉందో అంత పెట్టేయమన్నారు, అంత పెట్టేస్తున్నాను. ఇంకొండి పైన ఒక హ్యాండ్ పెట్టాను కదా ఎల్లోది, దానికంటే కొంచెం పొడుగు వచ్చిందండి, అందుకని క్రిందన కొంచెం ఉంచానండి క్లాత్ అనేది. ఇవ్వండి ఇలాగా. వీటికైతే కొంచెం జాయింట్లు పడతాయి, జాయింట్లు అనేవి నేను కుట్టేటప్పుడు వేస్తానండి. లో కటింగ్ కూడా ఇప్పుడు తీయట్లేదు. ఇదిగోండి జాయింట్ చూపిస్తున్నాను కదా, ఇదైతే జాయింట్ వేయాలి. కుట్టేటప్పుడు నేను లో కటింగ్ అనేది తీస్తానండి. ఇంకొండి హ్యాండ్ కూడాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా తీసేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. నీట్గా ఒకటికి 2 సార్లు మనం చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. హ్యాండ్ ఒకటి అయితే అయిపోయింది. అన్నిటికీ అతుకులు పడతాయండి, హ్యాండ్స్కి కూడా. ఇవన్నీ చూసారా, వీళ్ళకి నెక్ ఫ్రంట్ పార్ట్లో చూపిస్తానండి. నెక్ ఈ ఫ్రంట్ పార్ట్లోన వర్క్ చూడండి, మీకు చూపిస్తాను ఎలా చేశారు. బాగా కిందకి పెట్టేశారండి, అది కొంచెం పైకి పెడదామంటే రావట్లేదు. కటింగ్ అయితే చేస్తాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం మనము కొన్ని టిప్స్ పాటిస్తూ స్టిచ్చింగ్ చేస్తామనుకోండి ఇంక సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా ఇలా తీసేసాను. ఈ మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్లు 2 తీయాలండి. ఇదిగోండి ఈ క్లాతే మిగిలింది. ఇదిగోండి చూసారు కదా, నెక్ ఫ్రంట్ పార్ట్లోన ఇట్లా వచ్చింది. ఇలా పెట్టేసుకొని సరి చూసుకోవాలి. ఇదిగోండి ఇంకో దానికి అసలు క్లాతే చాలట్లేదు, దీనికైతే జాయింట్లు అనేవి పడతాయి. ఎక్కడ మనకు సెట్ అవుతుందని ఒకసారి చూసుకుంటూ ఉన్నాను. ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలాగా ఇలాగా కట్ చేసేది. వీటికైతే చాలా జాయింట్లు పడతాయండి. కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచుకొని మనమైతే కట్ చేసేయాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి లైనింగ్ కూడా కొంచెం కొంచెం అయితే పడతాయండి అతుకులు. ఇదిగోండి ఇలాగా. ఒరిజినల్ క్లాత్కి కూడా ఈ చిన్న ముక్క మిగిలింది, ఇవి జాయింట్ చేసేసి షేప్ బెల్ట్లు ఇందులోనే తీయాలి. ఇంకా అతుకులు కూడా ఇందులో వేయాలండి. హ్యాండ్స్కి కూడా అతుకులు వచ్చేసాయి. ఇక చూసారు కదా, నెక్ డౌన్ అనేది ఎంత వచ్చిందో. ఇందాక వర్క్ అనేది చాలా కిందకి వచ్చిందండి, దీన్ని సెట్ చేసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేయాలి. ఇవ్వండి ఇంత వచ్చేసింది, దీన్ని ఇప్పుడు సరి చేసుకొని స్టిచ్చింగ్ చేయాలండి. చూసారు వర్క్ బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే మనమైతే కటింగ్ చేయడానికి తిప్పలు పడాలండి. అందువల్ల కొందరికి డీప్ వచ్చింది అనుకోండి పర్వాలేదు, సెంటర్లో కొంచెం కుట్టేస్తే సరిపోతుంది. పైన డీప్ పెట్టినప్పుడు కిందన కూడా డీప్ పెడతారు కదా, అడ్జస్ట్ అవుతుంది. దీనికైతే అసలు లేదండి, 4 ఇంచెసే ఉంది వెడల్పు. అందువల్ల చాలా నార్మల్గా అంటే
నడుము లూజు కొంచెం తక్కువ, చెస్ట్ లూజ్ తక్కువ ఉన్నోళ్ళకి అడ్జస్ట్ అయిపోద్ది గానీ, ఎక్కువగా ఉన్నోళ్ళకైతే అసలు చాలదండి. మొత్తం ఇగోండి స్టిచ్చింగ్ చేశాక అప్పుడు చూపిస్తాను ఎలాగొచ్చిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.